అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ సాటర్డే వ్లాగ్ అండి ఇది. రెండవసారి శనివారం పూజ చేసుకుంటున్నాను స్వామివారికి. లాస్ట్ వీక్ వచ్చేసి ఫస్ట్ వారము, ఇది రెండో వారం అండి. నేనైతే ఈ విధంగా వారానికి 2 సార్లు అయితే ఇల్లు క్లీన్ చేస్తానండి. ఉప్పు ఉంది కదా, ఇది రాళ్ళు ఉప్పు అంటాము. అది నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి పచ్చకర్పూరము, అలాగే పసుపు. ఇవి మూడింటిని వేసి అయితే నేను వారానికి 2 సార్లు ఇల్లు అనేది క్లీన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాను నేను. ఇంకా అలాగే ఇవి వేసినవి కరుగుతూ ఉంటాయి. ఈ లోపల వంట కూడా కంప్లీట్ అవ్వాలి కదా. అట్లాగే వాళ్ళ పూజ వంట అన్నీ ఒకేసారి 12 లోపు అయిపోవాలి. అందుకోసం అనేసి ఇవి పందిరి చుక్కుళ్ళు అంటాం కదా, అవండి. మొన్న చూపించాను కదా ఈ డబ్బాలలో నేను ప్రిజర్వ్ చేసి పెడుతున్నానని. చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మీకు చూస్తున్న అర్థమవుతుంది కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ బాక్సెస్ అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంకా వీటిని అయితే నేను వాటర్లో వేసేసి గ్యాస్ మీద పెట్టేస్తాను. ఒక సైడు ఇవి ఉడికిపోతూ ఉంటాయి, ఇంకొక సైడు నా పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ఇట్లాంటివి ఏమైనా ఉడకబెట్టేవి ఉంటే ముందుగానే పెట్టేసుకొని మనం పని చేసుకోవడం బెటరు. ఇంకా అక్కడి నుంచి ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, స్నానం అది అంతా అయిపోయిన తర్వాత మన గార్డెన్లోకి వెళ్ళి తులసాకులు అయితే కోసుకొచ్చాను. ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఈ మాల. మన చెట్టు పువ్వులేనండి ఇవి కూడా. మాల అయితే కట్టాను, చాలా అందంగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. స్వామివారికి అలంకరించిన చాలా బాగుంటుంది. ఇట్లా మాలలు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే వాళ్ళ మన గార్డెన్లో పువ్వులు కూడా చాలా వచ్చాయి. చాలా కలర్స్ పూలు, చాలా డిఫరెంట్గా ఉండే పూలు కూడా వచ్చాయండి. అట్లాగే వాటిని మీకు షేర్ చేస్తూ నేను అయితే చూసుకుంటూ మురిసిపోతున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా హార్వెస్ట్ చేసి చూసుకుంటూ ఉండడం. అంటే మన చేతులతో మనం పెంచిన మొక్కలు ఈ విధంగా మనకి ఫీడింగ్ ఇస్తున్నాయంటే అది పువ్వులైనా కాయలైనా ఏవైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ పింక్ కలర్ గులాబీలు అయితే దాదాపుగా 10 వచ్చాయండి. ఇంకొకటి కాశ్మీర్ గులాబీ, ఇంకొకటి నాటు గులాబీ. ఎన్ని పూలు చూపిస్తున్నానో కదా, చాలా బాగున్నాయి. వీటన్నిటిని చూసుకుంటుంటేనే అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎంతైనా మన చేతులతో పెంచినాయి కదా. అట్లాగే ఈసారి పారిజాతం కూడా వచ్చాయి. వాటర్ అవేమీ వేయకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాను, అందుకని కొన్ని పారిజాతం పూలు అయితే దొరికాయి. ఇంక ఇవి అడీనియంలు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా పూల బుట్ట. ఇది ఒక రకమైన నందివర్ధనం, ఇది ఒక రకం. నందివర్ధనంలోనే మన దగ్గర 3 ఉన్నాయండి. ఇంక వీటన్నిటిని చూసుకుంటూ, అలాగే నెల్లూరు నుంచి కూడా కొన్ని గులాబీ పూలు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇవి అవి అన్నీ కలిపేసి స్వామివారికి పటాలన్నిటికీ నీట్గా అలంకరించేసుకుందాము. అలాగే దేవుడి సామాన్ కూడా క్లీన్ చేసి పెట్టున్నానండి. వాటికి బొట్లు అవి పెట్టి అలంకరించాలి. ఇంకొక పూల చెండు చూపించలేదు మీకు, ఇది ఒకటే బంచ్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంకా అలాగే వీటన్నిటికీ బొట్లు అవి పెట్టేసి నీట్గా అలంకారం అయితే చేసుకుందాము. చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే. ఒక సైడు వంట పని పెట్టుకుని ఇంకొక సైడ్ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి పొంగల్ ఏం పెట్టలేదండి, మామూలుగానే పండ్లు అవి ఉంటే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఈ వారం అయితే పొంగల్ పెట్టలేదు. ఇంకా వీటన్నిటికీ అలంకారం చేయాలి. చాలా బాగా అనిపిస్తుందండి ఇట్లా నిండుగా అలంకారం చేసుకొని పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మనకి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదున్నా దేవుడి మీద వదిలిపెట్టేసి మనం కొనసాగడమేనండి. మన చేతుల్లో ఏముండదు కదా, మనం బాధపడినంత మాత్రాన అది ఏది అవ్వదు. చూసారా శంకుచక్ర దీపాలు ఎంత నిండుగా ఉన్నాయో. ప్రతి శనివారం అయితే వీటిని వెలిగిస్తాను. చాలా బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి, ఇష్టంగా తెచ్చుకున్నానండి. ఇవి దీపాలు అనేవి రకరకాల దీపాలు అయితే తెచ్చుకుంటుంటాను నేను నాకు నచ్చినప్పుడు. వాటిని ఇట్లాగా స్వామివారి దగ్గర పెట్టి అలంకారం చేసుకుని అయితే చూసుకుంటూ ఉంటాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజా రూమ్లో అయితే వీటన్నిటిని సర్దేద్దాము. వీక్లీ వన్స్ అయితే ఇది ఖచ్చితంగా చేస్తానండి, మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను. మామూలుగా అయితే డే బై డే ఉంటుంది కదా, ఇవి దీపాలు తీసేసి మామూలుగా వేరే పెట్టి దీపారాధన అయితే చేస్తాను. చాలా ఎక్కువ దీపాలే అవుతాయండి కడిగేటప్పుడు. ఇంకా తప్పదు మరి, మనం చేయాలనుకున్నప్పుడైతే ఈ విధంగానే చేసుకోవాలి కదా. ఇంక ఇదిగోండి దేవుడి గదిలోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ పువ్వులన్నీ పెట్టేసి
పూలన్నింటినీ అలంకారం చేసి అట్లాగే దీపాలు కూడా వెలిగించేసాను. ఇంక ఇవాళ మామూలు రెగ్యులరేనండి. పూజ అంతా అయిపోయిన తర్వాత గోవిందనామాలు అవి చదువుకుంటాను. ఇంకా అట్లాగే ధూపము అన్నీ వేసిన తర్వాత ఇంకా పువ్వులు అలంకారం అంటే ఇవాళ అయితే పువ్వులతోనే అర్చన అండి. నామార్చన పువ్వులతోనే చేసేసుకుంటున్నా. ఇంక ఈలోపు టిఫిన్ అది కూడా చేసేసి అందరు బయలుదేరారు. ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి. రెండవ వారం చాలా హ్యాపీగా పూజ అయితే జరిగిందని చెప్పాలి. చాలా సంతోషంగా నిదానంగా ప్రశాంతంగా అయితే చేసుకోగలిగానండి. ఇంక ఇట్లాగా నామాలు చదువుకుంటూ కామాక్షమ్మ దీపం దగ్గర అట్లాగే స్వామివారి దగ్గర పూలన్నీ నిండుగా అట్లా అలంకరించుకుంటున్నాను. ఇవాళ జామ పండ్లు ఉన్నాయి, అవే పెట్టానండి నైవేద్యంగా. కొబ్బరికాయ కొట్టేశాను. ఇంక ఇట్లాగా నామాలు అయితే చదువుకుంటూ పూజనైతే ఇదే విధంగా కంప్లీట్ చేస్తానండి. మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా మనం దేవుడికే కదా చెప్పుకుంటాము. అదేవిధంగా మన భారం మోసేదంతా కూడా ఆయనే కదా. అందుకేనండి నేనైతే ఇట్లాగా రెండో వారం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇలాగ కొబ్బరికాయ అది కొట్టేసి దేవుడికి నివేదన అయితే చేస్తున్నాను. నాకేదో పెద్ద తెలుసని కాదండి, నాకు తెలిసినంత వరకులో ఈ విధంగా అయితే చేసుకుంటున్నానని మీకు చూపిస్తున్నా. అంతవరకే, నాకేదో అంత తెలుసని మాత్రం కాదు, అలా అనుకోవద్దు. నా వీడియోస్ చూసి ఏ ఒకరిద్దరైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే నాకు అంతే చాలు, అంతకుమించి వేరే ఏం లేదండి. హారతి కూడా నేను శనివారం పచ్చకర్పూరంతోనే ఇస్తాను, శనివారం శుక్రవారం. ఇంకట్లాగే హారతి కూడా ఇచ్చేస్తున్నాను. చాలా నిండుగా అనిపించిందండి, అలాగే ప్రశాంతంగా కూడా అనిపించింది. మనసుకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది ఈ విధంగా పూజ చేసుకున్న రోజైతే. ఇంక ఇట్లాగా దేవుడికి హారతి అంతా ఇచ్చేసి హారతిని అంతా చూపించేసి నేను కూడా హారతి తీసేసుకొని భారం అంతా నీవే స్వామి అనుకునేసి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఈ విధంగా రెండో వారం అయితే నాతో పాటు మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ పూజ అయిపోయి ఇట్లా పక్కకు వచ్చేసరికి కూరగాయలు ఆవిడేమో కేకేస్తుంది. నేను ఇది డబ్బులు మారుస్తానండి దేవుడి దగ్గర. ప్రతి వారం ఎంతో కొంత మా వారు ఇచ్చినంత డబ్బులు అయితే మారుస్తాను. ఆ తీసిన డబ్బుల్ని హుండీలో వేసేస్తాను, ఇట్లా పెడతాను. ఇవి వారం అంతా ఉంటాయి. నేను బయటకు వచ్చేసి కూరగాయలు ఆవిడని ఉండమని చెప్పాను. ఇంకా ఆవిడ దగ్గర కూరగాయలు అయితే తీసుకుని ఆవిడకి మనీ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నా. తెలిసిన ఆవిడేలేండి, అందుకని మాట్లాడుతుంది. ఇంకా ఆవిడకి మనీ అది ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆవిడ మాట్లాడుతుంది అనేసి కొద్దిసేపు నిలబడ్డాను అక్కడ. నేను బయటికి రాకోకుండా ఉండుంటే ఆవిడ వెళ్ళిపోయేవారు. ఇట్లా తెచ్చినప్పుడు కొంచెం తక్కువకే ఇస్తారండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అందుకనేసి ఇట్లా వచ్చినప్పుడు కూడా తీసుకుంటాను నేను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా వీటన్నిటిని ఇట్లాగా ఒలిచేసి ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో మెస్సీ కాకుండా ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దేశాను. ఇదిగోండి బెండకాయలు అయితే ఆ బాక్స్లో పట్టలేదు, అందుకనేసి ఇట్లాగా కవర్లో పెట్టాను. ఇంకా కొరవేయన్నీ ఇట్లా బాక్సుల్లోకి సరిపోయాయి. ఫ్రిడ్జ్లో కూడా నీట్గా ఉంటుందండి అలా పెట్టుకున్నామంటే. మెస్సీ లేకుండా కవర్లకు కడితే మనం వెతుక్కోవడం కష్టం అనిపిస్తుంది. బాక్సులు అయితే చాలా యూజ్ అయ్యాయి. ఇంక వచ్చిన డస్ట్ అంతా పడేయాలి. ఇంక ఈ విధంగా సర్దాను. చాలా బాగున్నాయి ఈ బాక్సులు అయితే, నాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి, చాలా యూజ్ అయ్యాయి. ఇంకంతా ఈ విధంగా సర్దేశానండి. ఇంక ఇది సర్దేసేలోపు ఈలోపు చుక్కుడుకాయలు, అదే మట్టికాయలు చుక్కుడుకాయలు అంటాం కదా, పందిరి చుక్కుళ్ళు అంటాం మా సైడ్ అయితే. ఈ మట్టికాయలు వలిచి బాక్స్లో పెట్టేశాను. ఇంకా వేస్టేజ్ అంతా పడేయాలి. ఇంకా అట్లాగే ఉడికిపోయిన పప్పులుసులో కానీ మళ్ళీ తీసానండి. ముందు ఏమిటంటే అంతా సర్దేశాను, మళ్ళీ పప్పుచారులోకి కావాలి కదా అనేసి కొన్ని తీసాను. ఇంకా పందిరి చుక్కుళ్ళు అయితే ఉడికిపోయే ఈలోపు అవి కూడా వడపోసేసాను. ఇంకా నేను టిఫిన్ అది చేసి పని అంతా అయిన తర్వాత వంట దగ్గరికి వెళ్తాం కదా ఎట్లాగైనా. ఇంక ఈలోపు గ్యాస్ మీద పాలు అవి పెడదామని అయితే ముందు చుక్కుడుకాయ తాళింపు అయితే వేసేస్తున్నా. అవి ఉడికిపోయి ఉన్నాయి కదా, ఇంకెందుకు అక్కడ పెట్టడం అనేసి తాళింపు అయితే వేసేస్తున్నాను. ఇవాళ పప్పుచారును పందిరి చుక్కులు తాళింపు చాలా బాగా కుదిరేయండి రెండు కూడా. హడావిడి ఏం లేకోకుండా చేస్తాను కాబట్టి కొంచెం ప్రశాంతంగానే చేస్తాను వంట, తొందరగానే అయిపోతుంది. ఇంకా తాళింపు అది అయిపోయిన తర్వాత
ఇంకా పాలు కాయాలి, అట్లాగే పప్పుల్స్ చేయాలి, రైస్ కూడా పెట్టేయాలండి. షింక్ దగ్గర అయితే ఒక వేస్టేజ్ కవర్ అయితే పెట్టుకుంటాను. ఈ డస్ట్ అంతా దాంట్లో వేసుకుంటే షింక్ అంతా మెస్సీ కాకుండా ఉంటుందనేసి అదొక చిన్న టిప్ మాత్రమే. కవర్ అనేది మెయింటైన్ చేస్తే ఆ వేస్టేజ్ అంతా కవర్కి వేసి పడేసామంటే నీట్గా అనిపిస్తుంది. ఇంకా అట్లాగే కుక్కర్ తీసుకునేసి పప్పుల్స్కి అయితే వేసేస్తున్నానండి. పప్పుల్స్ ఏమీ షేర్ చేయట్లేదులేండి, కర్రీ ఏమీ రెగ్యులర్గా నేను చూపించిందే ఇది వరకు కూడా, అందుకనేసి కర్రీ అనేది ఏం షేర్ చేయట్లేదు. ఇంకా ఇట్లాగంతా వేసి పెట్టేసిన తర్వాత రైస్ అది వేసి పెడితే వేడిగా ఉంటుంది కదా, చల్లారిపోకుండా ఉంటుందనేసి అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రైస్ పెడతానండి. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెగిటివిటీని ఎలా తట్టుకుంటారు అని అడుగుతున్నారు. నెగిటివిటీని తట్టుకోవడం ఏం లేదండి. ఫస్ట్ మన మనసుకు మనం సర్ది చెప్పుకోగలగాలి. ఏమనంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటారు, దాన్ని అనటం వల్ల నేను చెడిపోయేది లేదు, వాళ్ళు బాగుపడేది లేదు. ఇదొక్కటి మన మనసుకు మనం చెప్పుకోగలిగితే ఎలాంటి నెగిటివిటీనైనా మనము ఎదుర్కోవచ్చు అనేది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు ఒక మాట అంటారు, దాని గుండా నేనేమైనా చెడిపోతానా, వాళ్ళు ఏమైనా బాగుపడతారా? రెండూ లేదు కదా. అలాంటప్పుడు దానికి నేను రియాక్ట్ అవ్వడము, నేను మళ్ళీ తిరిగి ఒక మాట అనడము ఎందుకు ఇదంతా? అందుకనేసి చాలా ఈజీగా సింపుల్గా మనం చెప్పుకోగలిగితే అస్సలు రియాక్ట్ అవ్వమండి నెగిటివిటీకి. ఇదొకటే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి కర్రీ అనేది అయిపోయిన తర్వాత దీన్నైతే డిష్ అవుట్ చేసేస్తాను. డిష్ అవుట్ చేసిన తర్వాత దీంట్లో పప్పుచారు పెట్టేస్తానండి. ఇదే స్టవ్ మీద ఫాస్ట్గానే అయిపోతుంది, అట్లాగే టేస్టీగా కూడా ఉంటుందండి. శనగల పొడి అయితే వేస్తున్నాను తాళింపులోకి. ట్రై చేసి చూడండి, ఇట్లా తాళింపుల్లోకి కొబ్బరి పొడి, శనగల పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే చేసేస్తున్నానండి వంట నేను. ఇంకా వేసిన పొడి అంతా బాగా కలవాలి కదా అనేసి బాగా కలిపేస్తున్నానండి. ఇంక ఈలోపు పప్పు అది కూడా కడిగేసి పెట్టేస్తున్నాను కదా, ఇంక ఈ కూరను అయితే తీసేద్దాం పక్కకి. చాలా ఉక్కపోతగా ఉందండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఫ్యాన్ వేస్తే ఏంటంటే గ్యాస్ మీద అదే మనం అవి పెట్టున్నాం కదా, మంట అటు ఇటు రెపరెప అంటుందనేసి ఫ్యాన్ అయితే వేయలేదు. ఇంకా అట్లాగే చెమటకి టవల్ పైన వేసుకొని అయితే వంట చేస్తున్నాను. ఏమైనా కాటన్ క్లాత్తో తుడుచుకున్నట్టు అనిపించదు కదా, ఈ సిల్క్ శారీస్ అవి కట్టుకొని ఉంటాం కదా, చాలా స్వెట్టింగ్ అనిపిస్తుంది. సాయంత్రం టప్పుడు మాత్రం 4 చినుకులు పడేసిపోతున్నాయి. ఒక వర్షం పడితే కానీ చల్లబడదేమోనండి, బాగా ఉక్కపోతగా అయితే అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఈ విధంగా వంటంతా కంప్లీట్ అయితే చేసేస్తున్నా. లైట్గా అని చెప్పలేను కానీ కొంచెం ఎక్కువగానే రేపైతే డీప్ క్లీన్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. కనీసం సోఫా సెట్స్ అవి జరిపి క్లీన్ చేద్దామని. మనం అప్పుడప్పుడు అయినా అట్లా క్లీన్ చేస్తే ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది. ఇంకా ఇవాళ అయితే కొంచెం పని ఎక్కువగా ఉందని చెప్పేసి కదిలించలేదు. మనం ఎట్లాగో పండగలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, నవరాత్రులు, అదేవిధంగా కొంచెంగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం అనేసి నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్తున్నాను కదా మీకు. ఇంకా అదేవిధంగా రేపైతే డీప్ క్లీన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఎట్లా వీలవుతుందో. ఇంకొకటి ఏంటంటే నిన్న పెట్టిన వీడియోస్లో మీ దోశ పెనం రెడ్గా ఎందుకు ఉంది అని అడిగారు వీవర్ ఒకరు. అది రెడ్గా ఏం లేదండి, సాయంత్రం చేసేటప్పుడు ఉసుళ్ళు అనేవి వచ్చాయి. దానివల్ల లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి చిమ్నీ లైట్ మాత్రమే ఆన్ చేశాను. ఆ లైట్ రిఫ్లెక్ట్కి పెనం అనేది కలర్ అట్లా కనిపించింది అంతే, వేరే ఏం లేదు. దోశ పెనం రెడ్గా ఏం లేదు, బ్లాక్గానే ఉంది. అదొకటి చెప్పాలనుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఇంక ఇక్కడ పప్పుల్స్లోకి చింతపండు అవి నానబెట్టేశాను. పప్పుల్స్ అనేది మా ఇంట్లో అయితే రెగ్యులరేనండి,
వారానికి 2-3 సార్లైనా ఇష్టంగానే తింటాము. అందుకనేసి నేను కూడా సింపుల్గా అయిపోయే వంట ఏంటంటే అదే చేసేస్తాను. సైడ్ డిష్గా ఏదైనా ఉంటే సరిపోతుంది మాకు. ఇంకా అట్లాగే ఇవాళ శనివారం కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా వంట అవ్వాలంటే పప్పుల్సే గ్యాస్ మీద అలా పెట్టి పక్కకి వెళ్ళానండి. అంతే, వచ్చేలోపు చూడండి ఏం జరిగిందో. బుస్సని పొంగిపోయినాయి. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అప్పటికి వస్తున్నా ఫాస్ట్గానే, అయినా కూడా పొంగిపోయాయి. ఇంకా పప్పుల్స్ అది తిరిగిపోసేయాలి. ఈ విధంగా అయితే బాగా ఉడికించుకొని తిరగబోసేసుకోవడమే. రెగ్యులర్ కర్రీయేలేండి, పెద్దగా నేను షేర్ చేసేది ఏం లేదు. అందరు చేసుకునేది, కాకపోతే కొంచెం కొంచెం డిఫరెంట్గా చేస్తాం అంతే, ఇంకేం లేదండి. ఇంకా ఈ పోపు అంతా వేగిన తర్వాత పప్పుచారులు ఎత్తి వేసేయడమే. ఇవాళ ఏంటో అన్నీ ఇలాగే జరుగుతున్నాయండి. కొంచెం సేపు అట్లా ఏమారైనా పాలు పొంగిపోయాయా. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. వీడియో ఎండింగ్లో చూపిస్తాను మీకు. అది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు చూస్తే తిడతారు నన్ను. వీడియో చూసినప్పుడైతే చూస్తారు, ఇప్పటికైతే చూడలేదు, కానీ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూసినప్పుడు తిడతారు. చూపిస్తాను మీకు కూడా ఎండింగ్లో అది. ఇంకా అట్లాగే ఇది అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేస్తున్నాను. రైస్ కూడా పెట్టేస్తే తినేటప్పుడు కొంచెం వేడిగా తింటామండి మేము. అందుకనేసి తినబోయే ముందు రైస్ అది పెట్టేస్తాను. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే మాత్రమే ఉదయాన్నే పెడతాను. ఇంక ఇట్లాగా కడిగేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను. రైస్ది ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఫాస్ట్గానే అయిపోతుంది రైస్ కుక్కర్లోనే కాబట్టి. ఇంకా ఇవాళ అన్నము, పప్పులుసు, తాళింపు ఇవి 3 అయితే అయిపోయాయండి మధ్యాహ్నం వరకు. ఇంక సాయంత్రం చపాతీ చేయాలి. ఇంకా అది సాయంత్రం పని కదా. ఈలోపు నేను చేసిన పిచ్చి పని ఇంకోటి ఉంది. డోర్ కొంచెం ముందుకు వేసి వెళ్ళానా, మా నాయన చూసుకోలేదంట, కోత వచ్చేసింది. కందిపప్పు డబ్బా తీసుకెళ్ళిపోయింది అది. ఇంట్లో వాళ్ళు చూస్తే ఇప్పుడు నాకు ఖచ్చితంగా తిడతారు. చూసారా ఎట్లా పోసేసినాయో మెట్ల మీద. అస్సలు పని చేయవు ఇంక ఇవి. ఎంత అయినా కోతి కలిపెట్టినాయి కదా, అస్సలు వాడుకోము. ఇంకా ఇవన్నీ చిమ్మి ఎత్తిపోసేయాలి. ఇప్పటికైతే చూడలేదు, కానీ వీడియో చూస్తే మాత్రం నాకు ఖచ్చితంగా పడతాయి. అంత డోర్ వేసుకోకుండా ఉన్నావని. ఇదేనండి ప్రాబ్లం కోతులతోటి. కొంచెం అటు ఏమారామంటే దూరేసే ఉంటాయి. కందిపప్పు అంతా ఖరాబ్ చేసాయి. అవి చేసేది ఎట్టన్నా మెట్లు, మిద్ది మొత్తం పోసేసాయి. ఇంకా ఇవాళ అన్నీ ఇదే విధంగా అయ్యాయి పనులు. పాలు అలాగే పొంగిపోయాయి, ఇది అలాగే అయిపోయింది. ఏంటో ఒక్కొక్క రోజు. ఇంక ఇవన్నీ చిమ్మాలి. మెట్ల మీద పడ్డాయి కదా, ఇంక మనం నిదానంగా అన్నీ ఎత్తిపోసేయాలి. చూపిస్తాను ఎన్ని వచ్చాయో. కవర్ తెచ్చారు, కొన్ని డబ్బాలో పోసాను. కొంచెం ఉంటే అలా కవర్ పెట్టాను అట్లాగా ఇంకో డబ్బాలో పోద్దామని. అంతలోపే ఇవి పని చేసేసాయి. ఇంకా కుప్పలాగా అన్నీ ఒక చోట పెట్టేసి మెట్ల మీద అన్నీ ఫస్ట్ దోసుకొస్తున్నాను. ఇంక వీటన్నిటిని చిమ్మేస్తే బయట సిట్అవుట్ అంతా కూడా వేసాయి. ఇంకా ఫస్ట్ అదంతా చిమ్మేయాలి. అంతా కాళ్ళకి అతుక్కుపోతున్నాయి అడుగు పెడుతుంటే. ఇంక ఇదంతా చిమ్మేయాలి. చూసారా మట్టి అంతా కలిపేసేయి. కుండీ దొల్లి చేసేయి అవి తీసుకెళ్ళడం, హడావిడి చేసేసేయండి అవి. ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇదంతా కంప్లీట్గా క్లీన్ చేసేయాలి ఇప్పుడు నేను. ఎంత పని చేసాయండి కోతులైతే. ఇవాళ నన్ను తిట్టించేయి కూడా ఈ కోతులు ఇంట్లో. తప్పదు, ఏం చేయలేము. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్ అండి.